హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కూర్చుని ఎగ్జామ్స్ అయిపోయి కూర్చుని ఒంటరితనంతో ఐ అన్లాక్డ్ ఎ న్యూ లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అలాంటి సమయంలో ఐ కేమ్ అక్రాస్ అ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్, తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అనమాట. ఏదో చాలా సంఖ్యల్లో తీస్తుంటారు తెలుగు వాళ్ళు. ఇట్స్ లైక్ అన్ అడిక్షన్ ఆర్ సంథింగ్ టు దెమ్. సో టుడే విల్ బి రియాక్టింగ్ టు ద షార్ట్ ఫిల్మ్స్ గైస్. మన ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రాజమౌళిలని, త్రివిక్రమ్ గారిని ఈ సినిమాకి 1,00,000 కోట్లు మనం చూడబోతున్నాం. సో ఇది అనమాట గైస్, షార్ట్ ఫిల్మ్ దట్ విల్ బి యాక్టింగ్ టు టుడే. దానికి 2 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ పీపుల్ చూసారంటే 20 లక్షల మంది చూసారంటే ఆ వీడియోలో ఏదో స్పెషల్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. అది మనం గుర్తించి ఈ డైరెక్టర్ కి, యాక్టర్స్ కి కానీ క్యాన్ దే మేక్ ఇట్ బిగ్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ అనేది మనం తెలియజేస్తాం అనమాట. సో అవన్నీ ఏం చెయ్యము, ఎక్కిరిస్తాం అంతే. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అండ్ ఆల్సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రెజల్యూషన్ అనమాట. నా కోసం నేను చెప్పుకుంటున్నా. యాజ్ ఐమ్ ఫ్రీ, హాలిడేస్ కాబట్టి ఐమ్ థింకింగ్ ఆఫ్ అప్లోడింగ్ ఎవ్రీ అదర్ డే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేకి ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూసినా చూడకపోయినా, ఎక్కువ మంది చూడరు నాకు తెలుసు, కానీ అయినా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా సైడ్ నుంచి కన్సిస్టెంట్ ఉండాలి కదా, ఏ ఒక యాక్టివిటీ త్రూ అయినా నా కన్సిస్టెన్సీని చూపించుకోవాలి. సో ఐ వుడ్ లైక్ టు అప్లోడ్ a video every other alternative day. So if you genuinely like my videos and you want to watch me further, then you can subscribe to my channel. Thank you very much. ఇప్పుడు ఓకే. 10 seconds లో 3 సౌండ్ ఎఫెక్ట్లు పెట్టారు. ఏం కావాలరా నీకు? ఏం కావాలి? నాకు అర్థం కావట్లేదు. అబ్బా నా పెళ్లి కూతురా, కలకల్లాడిపోతున్నావు కదే ఈ చీరలో. ఆపుతావా? నన్ను ఇక్కడ టెన్షన్ పెడుతూ బాధ పెడుతూ నువ్వు ఇక్కడ హాయిగా పార్టీ చేసుకుంటున్నావా? ఏమైంది సూచి ఇప్పుడు? ఏంటి ఏమైందని? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీకు ముందే చెప్పా. ఇప్పుడు ఈ పెళ్లిని ఆపుతావా లేదా? ఎందుకు నవ్వుతున్నావు? సూచి, ఇప్పుడు వరకు ఇదే డైలాగ్ ని 6-9 టైమ్స్ చెప్పావు. ఇంకొకసారి చెప్పు. 6-9 టైమ్స్. డబుల్ మీనింగ్ ఆస్పెక్ట్ అనేది కూడా ఉందన్నమాట ఈ షార్ట్ ఫిల్మ్. అరే దీన్ని 20 లక్షల మంది చూసి దీన్ని ఎవర్రా గుర్తించారు? ఎందుకు? రౌండ్ ఫిగర్ అయిపోయింది. కంప్లీట్ చేయవా? నిన్ను ఒసే బంగారం లాంటి బీర్ బాటిల్ నేలపాలు చేసావు కదే. అసలే మంచి మీద దొరక మెయిన్ తిప్పలు పడుతుంటే. అవునా? నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, ఇదే బ్రాండ్ బాటిల్తో నిన్ను లేపేసి జైలుకి వెళ్తా. ఏంటే, రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు ఆమెను మటర్ ప్లాన్ చేసావు కదే. సరేనే, దా 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 సంపేవేదా. రే బావా, చెప్తున్నా, పెళ్లి చేసుకున్నా కూడా ఫస్ట్ నైట్ రోజే నిన్ను లేపడం కన్ఫర్మ్. ఇంద్ర సినిమాలో చూసావుగా, అదే రిపీట్ చేస్తా. మర్యాదగా కిందికి వెళ్ళి మామయ్యకి, అత్తయ్యకి, అమ్మకి, నాన్నకి వెళ్ళి చెప్పు, పెళ్లి ఆపేయి. ఏంటే, నేను వెళ్ళి నీ కూతురు నన్ను ఫస్ట్ నైట్ వచ్చి లేపేస్తా అంటుందని చెప్పమంటావా? సరేనే, అదే చెప్తా వెళ్ళి. రే బావా, తెలివితేటలు చూపించ. 3 minutes అవుతుంది వీడియో స్టార్ట్. 3 minutesలో 5 సార్లు బావా అనింది. యాక్టింగ్ తక్కువ, ఓవర్ యాక్టింగ్ ఎక్కువలా ఉంది. చూడాలా చూడొద్దా అని నాకు చాలా డౌట్స్. ఇప్పుడు ఐఎమ్ క్వశ్చనింగ్ మై డెసిషన్స్ ఎలా. సో కానీ ఎట్లాగో ఇంత దూరం వచ్చేసాం, 3 నిమిషాలు ముందరకు వచ్చేసాం. ఆపితే బాగోదు, సో చూడాల్సి వస్తుంది. సో చూద్దాం. అయినా నేను ఇంత వద్దనుకున్నా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అబ్బా సరేనే, కన్విన్సింగ్ గా ఒక్క రీజన్ చెప్పు. వెనకాల వాడేంట్రా, వాడిదేంటి బాధ? వాడు ఎందుకున్నాడు అసలు? వాడి ఇన్వాల్వ్మెంట్ ఏంది నాకు అర్థం కావట్లేదు. వాడు వెళ్ళిపో. నువ్వు ఎందుకు? ఎవడిచ్చాడు రోల్? ఈ పెళ్లి ఎందుకు వద్దు, ఇప్పుడు ఆపేస్తా. ఒక్క రీజన్ కాదు, 2 రీజన్లు చెప్తా. చెప్పు. రీజన్ నెంబర్ 1, నేను ఇంకా చదువుకోవాలి. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు ఇండిపెండెంట్ గా బతకడానికి జాబ్ చేస్తున్నారు, మీ మగాళ్ళ మీద బ్లైండ్ గా డిపెండ్ అవ్వకుండా. అందుకే నేను ఇంకా బాగా చదువుకోవాలి. చేసుకో, ఎవడవుతున్నాడు? పెళ్ళైకి నేను ఆఫీస్కి వెళ్తా, నువ్వు కాలేజ్కి వెళ్ళు, ప్రాబ్లమ్ సాల్వ్ కదా. ఏంటి సాల్వ్? ఇప్పుడు ఇలానే అంటావు, రేపు పెళ్ళయ్యాక శుచి అది చేయి, శుచి ఇది చేయి అనేసి అన్ని సేవలు చేయించుకుంటావు. వెనకాల ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏందిరా? వీడి ఈ సైడ్ క్యారెక్టర్స్ ని ఎట్లా పెట్టాలో కూడా తెలియకుండా ఎట్లా తీస్తారు షార్ట్ ఫిల్మ్? టైం ఎక్కడ ఉంటుంది? అదే మా ఇంట్లో అయితే హ్యాపీగా చదువుకోవచ్చు. మా శుచి చెప్పింది కూడా కరెక్టే కదరా. అరే అవునరా, నేను ఒకటి చెప్తా, వింటావారా? నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి.
ప్లీజ్ రా ప్లీజ్, నీతో అయితలేదురా, నాతో కూడా అయితలేదురా నేను చూడటం. చదువు అంటే అంత ప్యాషన్ ఉన్న అమ్మాయిని మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదరా. చెయ్యాలి ఆ, చెయ్యాలి, చేయాలి చేయాలి. కానీ నిజంగా చదివేవాళ్ళు చెయ్యాలి, ఇలాంటి ముద్దులను కాదు. ఆ? బీటెక్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు? ఈరోజు తగ్గేదేలే. అన్నాడు, తగ్గేదే లేదా? డైలాగ్లు ఎవడు రాస్తున్నాడు రా మీకు? తగ్గకపోతే ఇదే ఏ విషయంలో తగ్గరా నువ్వు? నా పిచ్చి సూచి, ఇది నార్మల్ నైట్ అనుకున్నావా? మన ఫస్ట్ నైట్. ఇక్కడ నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా బయట ఉన్న వాళ్ళందరూ నన్ను తోపు అనుకుంటారు కానీ ఇటువైపు కూడా రారు. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి? వద్దురా, కంట్రోల్ చేసుకురా తమ్ముడు. ఇలా ముట్టాలా బ్రో అమ్మాయిలని? ఇలా గుర్తుపెట్టి నోట్ రాసుకుంటా నేను, నువ్వు టెన్షన్ పడకు, నేను రాసుకుంటా. ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది? ఉప్పెన మూవీ చూసావా? హా, చూసాను సుచి. సీన్ రీక్రియేట్ చేద్దామా? ఏ సీన్ సుచి? బోట్ సీనా? ఈ సీన్. ఓ వద్దులే వద్దులే, ఆ సీన్ ఎందుకులే. ఇంకేముందిలే, ఇంకా మనకి వీపీనే దిక్కు. దిక్కేంట్రా? ఎందుకు విపిఎన్ ఎందుకు బ్రో? ఎందుకు పెళ్ళైందిగా విపిఎన్ ఎందుకు? అడిక్టా నువ్వు? అడిక్టా చెప్పు. అడిక్షన్ అయితే రీహాబ్ సెంటర్లు కూడా ఉండవు. అలాంటి అడిక్షన్లకి ఎందుకు ఇట్లని? అసలు ఎవరు తీసుకుంటున్నారు మిమ్మల్ని ఇట్లా షార్ట్ ఫిలింలలోకి? నన్ను తీసుకోవచ్చుగా, నేను ఒక రోల్ చేస్తాను. ఈ అబ్బా ఇంతకారం వేసావంటే ఉండాలా పోవాలా? ఎస్, బాగైంది. అంటే సుచి కొంచెం కారం తక్కువ వేయచ్చు కదే. ఏమల్లుడు, ఆ మాత్రం కారం తినకపోతే ఎట్లా? నా కూతురు ప్రేమతో తెచ్చి పెడితే. అవునా? సరే మావయ్య, తా నువ్వు కూడా కొంచెం ప్రేమ పంచుకో. ఆ, నువ్వు నన్ను నీ అబ్బా అన్నావు, నేను హట్ అయినా, నేను తినా. తినబే నీ అప్పారే, తిను. నువ్వు తినిపిస్తే తింటా. ఏంది తినిపించేది? ఏంది బర్రెలాగా పెరిగారు కదా అంకిల్, మీకు తినిపించాలా? మీకు నేను చూడలేకపోతున్నా, నాతోనైతే లేదు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ సో బ్యాడ్. అసలు సచ్ అ బ్యాడ్ షార్ట్ ఫిలిం. 2,62,741 వ్యూస్, 37K likes. రే బావా కాలింగ్ సూపర్, అమ్మాయి పర్ఫార్మెన్స్ కేక్ అంట. మీకే నచ్చుతారా ఇవన్నీ? మీకే నచ్చితే మీరే చూడాలి. అంతే కేసు, నాతో కూడా అయితలేదు. ఇప్పుడు మరీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇలాంటి వీడియోస్ చూడాలంటే